పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సర్వమత ప్రార్థనలు చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉభయ గోదావరి జిల్లాల నాయకులు తులసిరావు, ఎర్ర నవీన్, చోగంటి సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ పాలకొల్లు కార్యాలయం ప్రారంభించబడింది. చాలా చక్కటి ప్రదేశంలో విశాలవంతంగా పార్కింగ్తో కూడిన ఏరియాలో వాళ్ళు కార్యాలయం ప్రారంభించి చాలా మంచి పని చేశారు. మరి ఈ కార్యాలయాన్ని పార్టీకి ఇచ్చినటువంటి ఉంచే బాబ్జీ గారికి పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఈ కార్యాలయం ఓపెన్ చేయడం వల్ల ఈ పాలకొల్లు నియోజకవర్గానికి కూడా అందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమాలను మాట్లాడుకుని పార్టీని బలోపేతం చేసే దిశగా వాళ్ళు ప్రయాణం చేస్తారు. మరి ఈ రోజున తెల్లపూడి గ్రామంలో జనపాట కార్యక్రమం ప్రారంభించబడుతుంది. అదే రకంగా అన్ని రకాల కార్యక్రమాలు కూడా మొన్ననే పార్టీ ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన తరంగా కార్యక్రమం ఎంతో విజయవంతమయ్యి 1,25 లక్షల మందిని మన జన సైనికులు చేరడం జరిగింది. పాలకొల్లు బైపాస్లో పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ అయింది. ఇక్కడ చాలా గ్రాండ్గా ఈ ఓపెనింగ్ ఫంక్షన్ జరిగింది. పాలకొల్లు నియోజకవర్గంలో నాయకులు అందరూ కూడా యూనిటీ తోటి అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఈ రోజు నుంచి షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. జనబాట కార్యక్రమం ఒక 39 రోజులు కంటిన్యూస్గా తిరగడానికి వారు షెడ్యూల్ కూడా అనౌన్స్ చేశారు. ఏ రోజు ఏ ఊర్లో తిరుగుతారు. రోజు సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మొత్తం జిల్లా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్న నాయకులందరూ కూడా ఆ ఊరికి వెళ్ళటం, మొత్తం ఇంటింటికి వెళ్ళి ప్రతి గడపని తొక్కుతారు. ప్రతి ఊర్లో కూడా ఆ ప్రజలందరికీ కూడా ఓటర్స్కి పార్టీ మేనిఫెస్టోలో ఉన్న ఈ అంశాలన్నీ అలాగే పార్టీ సిద్ధాంతాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఇచ్చిన మెసేజ్ని అందరికీ కూడా తెలియపరుస్తారు. ఎందుకంటే మనకి మీడియా సపోర్ట్ తక్కువ ఉండటం వల్ల మనమే ప్రజల వద్దకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ. ఈరోజు పాలకొల్లు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాలకొల్లులో నియోజకవర్గ స్థాయి ఆఫీస్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ నియోజకవర్గ స్థాయి ఆఫీసు ప్రతిరోజు కూడా ఇక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టి పాలకొల్లులో ఈ పార్టీ కార్యకలాపాలన్నీ కూడా ఈ ఆఫీస్ ద్వారానే జరుగుతాయి. ఈరోజు నుంచి కూడా మళ్ళీ ఎలక్షన్స్ వరకు కూడా ఈ ఆఫీస్ ద్వారా అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచి నిర్వహించడానికి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ని మేము చేసుకున్నాం. ఈ రోజు నుంచి సాయంకాలం 4 గంటల సాయంకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా 39 రోజుల షెడ్యూల్ని మేము ఏర్పాటు చేసుకుని ఒక జనబాట కార్యక్రమాన్ని పాలకొల్లు మండలంలో ఉన్నటువంటి 27 గ్రామాలు అలాగే పోడూరు మండలంలో ఉన్నటువంటి ఒక 5 గ్రామాలని 39 రోజుల షెడ్యూల్గా మేము ఏర్పాటు చేసుకుని ఈరోజు ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.